చాలా మంది ధనవంతులు ఎలా అయ్యారు అనే విషయం మీద మనకు చాలా సందేహాలు ఉంటాయి. అయితే నిజమేంటంటే వాళ్ళు పుట్టుకతో ధనవంతులు కాదు, వాళ్ళు పాటించిన కొన్ని స్పష్టమైన మార్గాల వల్లే ఈ స్థాయికి వచ్చారు. ఒక్క విషయం గట్టిగా చెప్పాలంటే ఈ 10 రూల్స్ లేకుండా ఎవరూ ధనవంతులు కాలేరు. ఈ 10 రూల్స్ తెలుసుకోండి, అన్వయించుకోండి, మీ ఆలోచన మారుతుంది, జీవితం మారుతుంది. ఇది నా అభిప్రాయం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో కనిపించే నిజం. ఖర్చుల మీద నియంత్రణ ఉండాలి. ధనవంతులు సంపాదించే దానికంటే ఎక్కువగా కష్టపడతారు. ఒక్కో రూపాయికి విలువ తెలుసుకొని ఖర్చు పెడతారు. మీ దగ్గర ఎంత వస్తుందన్నది కాదు, ఎంత మిగులుతుందన్నదే మిమ్మల్ని ధనవంతుడిని చేస్తుంది. అనవసర ఖర్చులను తగ్గించండి, సేవింగ్స్ మొదలు పెట్టండి. డబ్బును పని చేయించాలి. మీరు పనిచేసి డబ్బు సంపాదించడం ఓ స్టార్ట్ మాత్రమే. ధనవంతులు ఏం చేస్తారంటే డబ్బును పని చేయిస్తారు, అంటే పెట్టుబడి పెడతారు. లైక్ బిజినెస్ అండ్ ప్రాపర్టీస్ ని కొంటాడు, అది అలా కొని వదిలేస్తారు. అది ఒక 2-3 ఇయర్స్ కి దాని వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు దాని మీద కష్టపడింది ఏమీ లేదు. ఇదే డబ్బుతో పని చేయించడం అంటే. క్రమశిక్షణగా జీవించాలి. ధనవంతులు జీవితంలో ఒక్కసారి చూద్దాం అనేది ఉండదు. రోజు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టి క్రమంగా ముందుకు సాగుతారు. క్రమశిక్షణ లేకుండా సంపాదన నిలబడదు. మీ డైలీ టైం, ఖర్చు, పనులపై కంట్రోల్ ఉండాలి. ఫెయిల్యూర్కి భయపడకూడదు. ధనవంతులే అన్నవారు ఎన్నోసార్లు ఓడిపోయారు, కానీ వాళ్ళు ఆ ఫెయిల్యూర్కి భయపడకుండా మళ్ళీ లేచారు. పొరపాటు జరిగిందంటే సరే, దాన్ని మెరుగుపరచాలి. ఫెయిల్యూర్కి భయపడితే విజయం ఎప్పటికీ దూరమే. ఒక విజేతే ఓడినవాడే, కానీ చివరిసారి లేచినవాడు. రోజు కొత్తగా నేర్చుకోవాలి. ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటానే ఉంటారు. ఒక్కసారి డిగ్రీ అయిపోయిందంటే సరిపోదనుకోరు. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా తమను మారుస్తారు. రోజు 30 మినిట్స్ అయినా చదవండి, కొత్తగా తెలుసుకోండి. బుద్ధిగా శ్రమించాలి. పని చేయాలి, కానీ తెలివిగా పని చేయాలి. కష్టపడటం మంచిదే, కానీ కేవలం శరీర శ్రమ కాదు, మెదడు శ్రమ కూడా ముఖ్యం. ధనవంతులు స్మార్ట్ వర్క్ చేయడంలో నిపుణులు. మీ శ్రమ ఫలించాలి అంటే ఎక్కడ ఎలా శ్రమించాలో తెలిస్తేనే పని అవుతుంది. సరైన పరిచయాలు చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారు. ధనవంతులు ఎప్పుడూ పాజిటివ్, ప్రోగ్రెసివ్ వ్యక్తులతో టైం గడుపుతారు. ఒక్క మంచి పరిచయం ఒక గొప్ప అవకాశం తీసుకొస్తుంది. బలమైన లక్ష్యం ఉండాలి. ఇద్దరు వ్యాపారులు ఉండొచ్చు. ఒకడు సంపాదించాలి అనుకుంటాడు, ఇంకోడు లక్ష్యం పెట్టుకుంటాడు. ఎలా అంటే 5 years లో 1 crore సంపాదించాలని. లక్ష్యం లేకుండా ప్రయాణం ప్రారంభించకూడదు. మీ దారిని స్పష్టంగా తెలుసుకోండి. సమయాన్ని విలువగా చూసుకోవాలి. ధనవంతులకు డబ్బుతో పాటు సమయం కూడా విలువైనదే. వాళ్ళు ప్రతి నిమిషాన్ని ప్లాన్ చేసుకొని వాడతారు. ఇంకా పోయే టైం వచ్చింది, వేస్ట్ అయింది అనుకునే మానసికతను వదిలేయండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. ధనవంతులు భయపడకుండా నిర్ణయం తీసుకొని దానికోసం నిలబడతారు. చూస్తూనే ఉండడం కాదు, ఎప్పుడైనా నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాలి. ఇవి ఇప్పుడు మీరు తెలుసుకున్న 10 నిజాలు. ధనవంతులు కేవలం అదృష్టంతో కాదు, ఆలోచనతో, ఆచరణతో, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. మీరు కూడా ఇదే దారిలో నడవాలి అనుకుంటే ఈ 10 ఏళ్ల ప్రయాణాన్ని కాదు, ఈ 10 రూల్స్ బలంగా పట్టుకోవాలి. నేటి నుంచి మీలో మార్పు మొదలు పెట్టండి. మీ జీవితంలో డబ్బు రావడమే కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. ఇవి వినడం సరిపోదు, ఇవన్నీ ఆచరించాలి. ఎందుకంటే ఈ 10 రూల్స్ లేకుండా ఎవరూ ధనవంతులు కాలేరు.